చేయొద్దు అని చెప్పేసి నాయకులు చెప్తున్నా, బట్ కార్యకర్తలు వినేలాలేరు. ఎందుకంటే ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డికి సంబంధించి సుదర్శన్ రెడ్డి మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేశారు. సుదర్శన్ రెడ్డి లాంటి సీనియర్ వ్యక్తికి ఒక చిన్న ఆపద వస్తే ఖచ్చితంగా మేము ఇక్కడే ఉంటామని చెప్పేసి కూడా కార్యకర్తలు ఎవరు వెళ్ళిపోవట్లేదు. కొంత ఇబ్బంది అయితే హాస్పిటల్ దగ్గర అయితే ఉన్న విషయం అయితే మనం గమనిస్తున్నాం. సో పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్స్ కూడా, ఎందుకంటే కంట్రోల్ చేయడానికి పోలీస్ ఫోర్స్ కూడా వచ్చారు. ఎందుకంటే పొద్దున ఏదైతే ప్రభుత్వ సహకారంతో గ్రీన్ ఛానల్ ద్వారా దాదాపు 165 కిలోమీటర్లు ఉన్న డిస్టెన్స్ని గంటన్నరలో తీసుకొచ్చారు అని అంటే ఎంత ఫాస్ట్గా వచ్చారనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంబులెన్స్ కూడా చాలా ఫాస్ట్గా వచ్చింది. అంబులెన్స్ వెనకాలే కేటీఆర్ కానీ హరీష్ రావు కూడా రావడం జరిగింది. సో వైద్యానికి సంబంధించి కేటీఆర్ హరీష్ రావు దగ్గరుండి డాక్టర్లకు సంబంధించి యశోద హాస్పిటల్నే మకాం వేసినట్టు ఇప్పుడే యశోద హాస్పిటల్లోనే ఉంటారని చెప్పేసి చెప్తున్నారు. సో ఈవినింగ్ కూడా కేసీఆర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బట్ ఇప్పటికైతే టైం కన్ఫర్మ్ కాలేదు, ఎందుకంటే వైద్యం కొనసాగుతుంది. బులెటిన్ అయితే ఇంకొక 2 గంటల తర్వాత బులెటిన్కి సంబంధించి అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడి నుంచి దానికి సంబంధించి వాళ్ళు చూసుకోవాలి, అక్కడ డాక్టర్లు ఇచ్చిన ట్రీట్మెంట్ కానీ అక్కడ డెవలప్మెంట్స్ ఎట్లా ఉన్నాయి అనేది ఇక్కడ అంతా చూసుకొని దీనికి సంబంధించి ఇక్కడ డాక్టర్లు అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఆరోగ్యం అయితే నిలకడగా ఉందని చెప్పేసి డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. సురేష్, తెలంగాణ ఉద్యమంలో మీరు కూడా ఉన్నారు, ఆ ఉద్యమంలో మీరు భాగమయ్యారు. ఆ సందర్భంలో ఎందుకంటే ఐఎమ్ సారీ సుదర్శన్ రెడ్డి పాత్ర, ఎందుకంటే కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు, అండ్ అటువంటి కీలక పాత్ర వహించిన వ్యక్తి సంబంధించి ఈరోజు నా హాస్పిటల్ ఉన్నారు కాబట్టి ఒక్కసారి ఇఫ్ యూ కెన్ రీకాల్ ఎలా ఉండింది ఆ సందర్భంలో? పార్టీలకు అతీతంగా అందరూ ఉద్యమం కోసం పోరాడిన సందర్భం కాబట్టి అసోసియేషన్ ఎలా ఉండేది, పార్టీలకు అతీతంగా అయింది? సుదర్శన్ రెడ్డి మొదటి నుంచి ఏదైతే ఉద్యమ కాలంలో కూడా కేసీఆర్ ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా కేసీఆర్ ఏది చెప్తే అది ఒక కార్యకర్తలాగా చేసేవాడు. సో మధుసూదనాచారి కూడా వచ్చారు, మళ్ళీ వరంగల్ సంబంధించిన సీనియర్ లీడర్. సార్ ఎట్లా ఉంది ఆరోగ్యం సంబంధించి? ఉద్యమంలో కలిసి పనిచేశాడు మీతో పెద్ద సుదర్శన్ రెడ్డి. మాతో పాటు బీఆర్ఎస్ పార్టీ ప్రారంభం నుండి ఇప్పటి వరకు అవిశ్రాంతమైనటువంటి అనేక విషయాల్లో పోరాటం చేసినటువంటి మా మిత్రుడు, ఉద్యమ సహచరుడు. చాలా బాధ కలుగుతున్నటువంటి సందర్భం. సడన్గా ఇవాళ ఉదయం భయంకరమైన దుర్వార్త, సుదర్శన్ రెడ్డి పరిస్థితి పూర్తిగా బాగాలేదనేటువంటి వార్త తెలిసిన తర్వాత అసలు ఏదో భూకంపం వచ్చినంత బాధ. సరే, అప్పటికి మళ్ళీ తర్వాత వార్తల్లో కొంత మార్పు వచ్చింది. నేను బయలుదేరి భువనగిరి దాటుతున్నటువంటి క్రమంలో హైదరాబాద్ షిఫ్ట్ చేసేళ్ళు అంబులెన్స్లో తీసుకొస్తానంటే మళ్ళీ నేను రిటర్న్ అయ్యి వస్తాను. భగవంతుడు ఆయన చల్లగా చూడాలి, త్వరితగతిన కోరుకోవాలని. ఎట్లా ఉండేది ఉద్యమంలో మీకు సంబంధించి? ఎట్లా ఉండేది ఆ ఉద్యమంలో పాత్ర సంబంధించి? వరంగల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం వరంగల్ జిల్లాలో అద్భుతంగా కొనసాగడంలో కీలక పాత్రధారి పెద్ద సుదర్శన్. నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఆ రోజు వారు అధ్యక్షుడిగా ఉండడం జరిగింది. మేము హైదరాబాద్ నుండి కోఆర్డినేట్ చేస్తుండేవాళ్ళం. ఉద్యమం అన్ని జిల్లాల్లో జరుగుతున్నప్పటికీ వరంగల్లో చాలా బాగా జరగడంలో ఆయన కృషి, ఆయన పాత్ర ఎనలేదు. ఎక్కడన్నాడు చూస్తున్నాం కదా, ఉద్యమం టైంలో కూడా వరంగల్లో చాలా కీలక పాత్ర వేశారు. మొదటి స్థానంలో ఉంటారు. కేసీఆర్ ఎలాంటి పిలుపిచ్చినా, ఇక్కడ హైదరాబాద్ నుంచి ఎలాంటి పిలిపించినా మొదటి వరుసలో ఉండి ఉద్యమాన్ని భుజాల మీదకి వేసుకొని ఉద్యమాన్ని సంబంధించి చాలా కీలకంగా పాత్ర వేశారని చెప్పేసి చెప్తున్నారు. సో మధుసూదనాచారి కూడా వచ్చారు. వరంగల్ జిల్లా సీనియర్ నేతలంతా వస్తున్నారు, వరంగల్ జిల్లా నేతలందరూ కూడా వస్తున్నారు. ఇప్పటికి కూడా షాక్లో ఉన్నారు, ఎందుకంటే పొద్దున కొన్ని రకమైన వార్తలు, అంటే కొంత వార్తలు రావడంతో చాలా వరకు ఇటు అభిమానులతో పాటు నాయకులు కూడా చాలా వరకు ఇబ్బందులు పడ్డ పరిస్థితి. సో తర్వాత దానికి సంబంధించి ఒక క్లారిటీ రావడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. సో ఇలాంటి సెన్సిటివ్ సందర్భాల్లో ఖచ్చితంగా మీడియా తొందరపడద్దు, ఖచ్చితంగా నిజం తెలుసుకున్న తర్వాతనే మీడియా కూడా ప్రచురించాలని చెప్పేసి నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇలాంటి సమయంలో మీడియా కూడా సంయమనం పాటించాలి, ఎందుకంటే ఇలాంటి వార్తలు వేస్తే అటు కార్యకర్తలకు కానీ బంధువులకు కానీ ఇబ్బంది వస్తుంది. సో చూస్తున్నారు కదా, పోలీస్ ఫోర్స్ కూడా చూస్తున్నారు. వేరే ఎవరిని కార్యకర్తలను పంపకుండా కూడా కేవలం కొద్దిమంది ముఖ్య నాయకులు మాత్రమే లోపలికైతే పంపిస్తున్నారు. ఓవరాల్గా అయితే ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది. ట్రీట్మెంట్ కొనసాగిన తర్వాత ఇంకొక 2 గంటల్లో బులెటిన్ వచ్చే అవకాశం అయితే ఉంది సచిన్. రైట్, అక్కడ మిగిలిన వాళ్ళ పేషెంట్స్కి ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే సబ్జెక్ట్ కరెక్షన్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్కి సంబంధించి ఉంటూ ఉంటాయి. బట్ ఒక
కీలకమైన వ్యక్తికి ట్రీట్మెంట్ ఇస్తున్న సందర్భంలో హాస్పిటల్లో అంటే విఐపి అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించలేకపోయినప్పటికీ కూడా, ఎందుకంటే పొలిటికల్గా ఉన్న సందర్భంలో చాలామంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, ఆ మూమెంట్ ఉంటుంది. అండ్ అక్కడ ఉన్న సాధారణ ప్రజలు కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉండాలి. వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మీరు అన్నట్టుగా ఎంట్రన్స్లో అయితే అక్కడ కంట్రోల్ చేయడం జరిగింది. ఓవరాల్గా అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, కొంచెం ప్యాన్చెస్ చూపించే ప్రయత్నం చేస్తారు. అట్ ద సేమ్ టైం ఎటువంటి మూమెంట్ ఉంది, టీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ కీలక నేతలు కావచ్చు. సురేష్. సో ఈరోజు సండే, ఎందుకంటే సండే కాబట్టి ఓన్లీ ఇన్ పేషెంట్స్ ఉంటారు, ఓపీ ఉండదు. సో ఓపీ చాలా వరకు తక్కువ ఉంటుంది కాబట్టి ఈ హాస్పిటల్ కూడా చాలా ఖాళీగా ఉంది. ఏదైతే ఇన్ పేషెంట్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన బంధువుల మూమెంట్ మాత్రమే ఉంది. సో ఎక్కువ చూస్తుంటే మాత్రం ఇటు ఈ పెద్ద సుదర్శన్ రెడ్డికి సంబంధించి అభిమానులు కానీ లేకపోతే పార్టీ కార్యకర్తల హడావిడి మాత్రమే ఇక్కడ కనబడుతుంది. సో పేషెంట్లకు సంబంధించి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇటు హాస్పిటల్ యాజమాన్యం కూడా చర్యలు తీసుకుంటుంది. ఖచ్చితంగా ఏదైతే వాళ్ళకి సంబంధించిన ఓపీ షీట్స్ కానీ లేకపోతే ఇన్ పేషెంట్కి సంబంధించి పేషెంట్ డీటెయిల్స్ చూపెడితే ఖచ్చితంగా వాళ్ళని కూడా లోపలికి పంపిస్తున్నారు. ఎందుకంటే లోపల చాలామంది పేషెంట్స్ ఉంటారు, పేషెంట్కి సంబంధించి బంధువులు ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా అందరూ సమయం పాటిస్తున్నారని చెప్పొచ్చు. కార్యకర్తలంతా కూడా ఒక పక్కన నిలబడుతూ వేరే పేషెంట్లకు కానీ ఈ పేషెంట్ల బంధువులకు కానీ ఇబ్బంది పడకుండా అయితే వాళ్ళు కూడా ఓ పక్కన ఉండటంతో కొంత ఇవాళ సండే కావడంతో కూడా ఏదైతే హన్మకొండ నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా తీసుకురావడం కూడా సండే కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మామూలు డేలో చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది హైవేలో కూడా. సో ఈరోజు సండే కాబట్టి కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంది. సో దానికి సంబంధించి కూడా చాలా తక్కువ టైంలో, గంటన్నర టైంలోనే దాదాపు 165 కిలోమీటర్ల దూరాన్ని గంటన్నర టైంలో కూడా అంబులెన్స్లో తీసుకొని వచ్చారంటే సో ఈరోజు సండే కావడం కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇందాక మీరు ఒక మాట అనడం జరిగింది, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇటు యశోదకు వచ్చే అవకాశం ఉందని చెప్పి. సో బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటూ ఉన్నాయి, ఏ టైంకి చేరుకునే అవకాశం ఉంది? సో ఇప్పటివరకు అయితే కన్ఫామ్ కాలేదు సచిన్. ఖచ్చితంగా ఏదైతే వైద్యాన్ని బట్టి కేసీఆర్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారు. 6 తర్వాత అంటే ఇక్కడ మూమెంట్ని బట్టి ఒకవేళ దానికి సంబంధించి ఏదైతే వైద్యం కొనసాగుతుంటే ఇప్పుడు వీలు కాలేదు అంటే డాక్టర్లు చెప్పే మూమెంట్ బట్టి కూడా కేసీఆర్ రావడానికి అయితే సిద్ధంగా ఉన్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావు కూడా హాస్పిటల్ లోపలే ఉన్నారు. వైద్యానికి సంబంధించి దగ్గరుండి వైద్యులకు సహాయం చేసే పద్ధతిలో కూడా వాళ్ళు పార్టీకి సంబంధించి మొత్తం అండగా ఉంటుందని చెప్పేసి కూడా సుదర్శన్ రెడ్డి బంధువులు కూడా చెప్పడంతో సో కేసీఆర్ మూమెంట్ అనేది ఇప్పటివరకు అయితే కన్ఫర్మ్ కాలేదు. ఇక్కడ వైద్యులు అందించే ట్రీట్మెంట్ కానీ లేకపోతే వైద్యులు ఇచ్చే సలహా మేరకు కేసీఆర్ వచ్చి ఖచ్చితంగా పెద్ద సుదర్శన్ రెడ్డిని చూస్తారు. బట్ అది ఈ రోజు సాయంత్రమా లేకపోతే మార్నింగ్ అనేది డాక్టర్లు చెప్పేదాన్ని బట్టి అయితే డిసైడ్ అయ్యే అవకాశం ఉంది. రైట్. ఐ రిక్వెస్ట్ సురేష్, మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నేను. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం పెద్ద సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం ఆయనని సురేష్ చెప్పినట్టుగా వరంగల్ నుంచి ఇటు హైదరాబాద్కి తరలించడం జరిగింది. ఒక్కసారిగా ఆయన అనుచరులు కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ఒక్కసారిగా ఇందాకల మాజీ స్పీకర్ మధుసూదనాచారి చెప్పినట్టుగా భూకంపం వచ్చిన పరిస్థితులు అనిపించింది వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన సందర్భం ఓరుగల్లు గురించి. తెలంగాణ ఉద్యమానికి ఓరుగల్లు ముఖ చిత్రంగా మాట్లాడుకుంటూ ఉంటారు. బీఆర్ఎస్ పార్టీకి, ఆ పార్టీ అధినేత కేసీఆర్కు పోరాటాల పొరటిగడ్డ మొదటి నుంచి అండగా నిలిచింది ఓరుగల్లు అనుకోవడంలో అతిశయోక్తి లేదు. ఇది చాలామంది చెప్పే మాట. మీరు చూడొచ్చు, హాస్పిటల్ బెడ్పై సుదర్శన్ రెడ్డిని తరలిస్తున్న ఆ విజువల్స్ని మీరు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది, మెరుగైన వైద్యం అందించడం జరుగుతూ ఉంది, ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి ఆ విజువల్ని కాస్త బ్లర్ చేసి చూపించడం జరుగుతుంది.